హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. స్కంద షష్ఠి ప్రాముఖ్యత ఏమిటి? ఈ 2025 జనవరి నెలలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది? షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఈ రోజు వీడియోలో చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని అనగా 6వ రోజును స్కంద షష్ఠిగా జరుపుకుంటాము. ఈ స్కంద షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి, కుమార షష్ఠిగా పిలుస్తారు. ఈ స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంకితం చేయబడింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షణ్ముఖుడు, కుమారస్వామి, కార్తికేయుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు భక్తులు. ఈ స్కంద షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం లేదా స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరించడం వలన సంతానం లేని దంపతులకు పిల్లలు పొందుతారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అలానే అనారోగ్య సమస్యలు దూరం చేయడానికి, పిల్లలు దీర్ఘాయుషును పొందడంతో పాటు అపారమైన కీర్తిని ఆర్జించడానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తారు. ఈ 2025 జనవరి నెలలో శుక్లపక్ష షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్ష షష్ఠి తిథి 2025 జనవరి 4వ తేదీ శనివారం రాత్రి 11:07 ప్రారంభమై జనవరి 5వ తేదీ ఆదివారం రాత్రి 9:05 ముగుస్తుంది. శుక్లపక్ష షష్ఠి తిథి సూర్యోదయం సమయానికి జనవరి 5వ తేదీ ఆదివారం ఉంది కాబట్టి జనవరి 5వ తేదీ ఆదివారం స్కంద షష్ఠిగా జరుపుకోవాలి. ఈ కుమార షష్ఠి రోజు జంట నాగుల్ని కానీ, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ ఆరాధించి అభిషేకాన్ని నిర్వహించుకోవడం మంచిది. కొంతమంది స్కంద షష్ఠి రోజున ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమించుకుంటారు. అలాంటి వారు జనవరి 5వ తేదీన నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ రోజున ఎవరైతే కుమారస్వామి వారిని విశేషంగా ఆరాధించి అభిషేకాన్ని నిర్వహించుకుంటారో వారు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ రోజున నైవేద్యంగా పాలు, పండ్లు, చిమ్మిలి, చలిమిడి సమర్పించడం ఎంతో మంచిది. అలానే ఈ స్కంద షష్ఠి రోజున స్కంద షష్ఠి కవచం మరియు స్కంద పురాణం లేదా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామవళిని పఠించడం ఎంతో ఉత్తమం. వీటిని పఠించలేమో అనుకునేవారు ఓం శరవణ భవాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ఎంతో మంచిది. తెలుసుకున్నారు కదండి ఈ 2025 జనవరి నెలలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది మరియు స్కంద షష్ఠి యొక్క ప్రాముఖ్యత ఏమిటో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.